జావాలో వెక్టార్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ద్వారా మిక్స్డ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. వెక్టార్స్ గురించి నేర్చుకునే ముందర రెండు రకాల విషయాలు ముఖ్యంగా మనం నేర్చుకోవాలి. ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్, రెండు క్లాసుల యొక్క ఆబ్జెక్ట్స్. డేటా టైప్ను పక్కన డిక్లేర్ చేసి ప్రతిదీ కూడా వేరియబుల్ అవుతుంది. ఓకే, డేటా టైప్ పక్కన డిక్లేర్ చేసి ప్రతిదీ కూడా ఏమవుతుందండి, వేరియబుల్ అవుతుంది. ఒక క్లాసు పక్కన డిక్లేర్ చేసేది ఎప్పుడూ కూడా ఆబ్జెక్ట్ అవుతుంది. సిలో కానీ జావాలో కానీ వేరియబుల్ అంటే కేవలం ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేసి లేదా హోల్డ్ చేయగలిగేటువంటి ఒక స్టోరేజ్ ఏరియా కింద మనం చెప్పుకుంటాం. ఇంట్ ఏ అనేటువంటి ఒక డిక్లేర్ చేసుకుంటే ఏ అనేటువంటి వేరియబుల్లో ఓన్లీ ఒక వాల్యూ మాత్రమే స్టోర్ అవుతుంటుంది. ఇంకా దీని తర్వాత స్టెప్లో ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలనేటువంటి అవసరం ఏర్పడి అరేస్ని తీసుకొచ్చాం. అరేస్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా మోర్ దాన్ వన్ ప్రిమిటివ్ డేటా టైప్ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోగలుగుతాం. అది కూడా ఏంటి, సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. ఏ అనేటువంటి వేరియబుల్లో కేవలం ఒక ఇంటీజర్ మాత్రమే స్టోర్ చేసుకుంటే ఏ అనేటువంటి ఒక ఇంటీజర్ అరేలో మోర్ దాన్ వన్ వాల్యూ అంటే మనం తీసుకునే సైజుని బట్టి ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని హోల్డ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ వచ్చింది. అయితే ఎరేస్లో ఉండేటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే కేవలం ఒకే టైప్ ఆఫ్ వాల్యూస్ అంటే హోమోజినస్ వాల్యూస్ మాత్రమే మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్ వాల్యూస్ని ఒకే అరేలో మనం స్టోర్ చేయడం కుదరదు. ఫ్లోట్ వాల్యూస్ కావాలంటే ఫ్లోట్ అరే క్రియేట్ చేసుకోవాలి, ఇంటీజర్ కావాలంటే ఇంటీజర్ అరే క్రియేట్ చేసుకోవాలి, క్యారెక్టర్ టైప్ అరే కావాలంటే క్యారెక్టర్ టైప్ అరే డిక్లేర్ చేసుకోవాలి. దేనికి దానికే. మిక్స్డ్ టైప్ ఆఫ్ డేటా టైప్ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకునే అవకాశం లేదు. దాని గురించి ఏం తెచ్చుకున్నాం, స్ట్రక్చర్స్ తెచ్చుకున్నాం. ఈ స్ట్రక్చర్స్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా మిక్స్డ్ టైప్ ఆఫ్ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోగలుగుతాం. అంటే ఇంట్ స్టూడెంట్ నెంబర్ ఒక ఇంటీజర్ వాల్యూ, ఫ్లోట్ ఫీజు ఒక ఫ్లోట్ వాల్యూ, నెక్స్ట్ క్యార్ నేమ్ ఆఫ్ 10 అన్నాం అంటే ఒక 10 అక్షరాలు 10 క్యారెక్టర్స్ కలిగినటువంటి ఒక నేమ్ని అంటే ఒక ఇంటీజర్ని, ఫ్లోట్ని, 10 క్యారెక్టర్స్ హోల్డ్ చేసేటువంటి ఒక స్ట్రింగ్ని మూడింటిని కలిపి ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అంటే స్ట్రక్చర్స్ని క్రియేట్ చేసుకున్నాం. స్ట్రక్చర్స్లో కేవలం వేరియబుల్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం. వేరియబుల్స్ మాత్రమే మిక్స్డ్ టైప్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేసుకోగలుగుతాం. ఇది ఇంతవరకు మనం ఆల్రెడీ నేర్చుకున్నది. జావాలో కూడా సేమ్ ఎక్కడ దాకానే వస్తుంది. అరేస్లో కూడా సేమ్ హోమోజినస్ డేటా టైప్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతుంది. అయితే ఇక్కడ వెక్టార్స్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా మిక్స్డ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం స్టోర్ చేసుకోగలుగుతాం. వేరియబుల్స్ ఏంటండి, ఆబ్జెక్ట్స్ ఏంటి? ఒక డేటా టైప్ ద్వారా డిక్లేర్ చేయబడినటువంటి వాటిని ఏమో వేరియబుల్స్ అంటాం, ఒక క్లాస్ ద్వారా డిక్లేర్ చేయబడినటువంటి వాటిని ఏమంటాం, ఆబ్జెక్ట్స్ అంటాం. ఏంటి దానికి దీనికి ఉండేటువంటి తేడా ఏంటి, మనకి అడ్వాంటేజ్ ఏంటంటే వెక్టార్స్లో మొట్టమొదటి అడ్వాంటేజ్ ఏంటంటే మిక్స్డ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకుంటాం. ఇంటీజర్ డేటా టైప్ మీకు తెలుసు, దానికి కరస్పాండింగ్గా క్లాస్ ఉంది. ఇంటీజర్ అనే ఒక క్లాస్ ఉంది, రేపర్ క్లాస్ అంటాం. ప్రతి ప్రిమిటివ్ డేటా టైప్కి కూడా ఒక క్లాస్ని మనకి ఇవ్వడం జరిగింది, ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటినే రేపర్ క్లాసెస్ అంటాం. WRAPPER రేపర్ క్లాసెస్. ఈ రేపర్ క్లాసెస్ ఏం చేస్తూ ఉంటాయంటే నీ దగ్గర వేరియబుల్ కింద ఉండేటువంటి వాటిని ప్రతిదాన్ని కూడా ఆబ్జెక్ట్ల కింద మార్చేటువంటి అవకాశం ఇస్తాయి. నీ దగ్గర ఒక ఇంటీజర్ వేరియబుల్ ఉంది, దాన్ని ఎలా మార్చచ్చు, ఇంటీజర్ ఆబ్జెక్ట్ కింద మార్చచ్చు. నీ దగ్గర ఒక ఫ్లోట్ వేరియబుల్ ఉంది, దాన్ని ఎలా మార్చచ్చు, ఫ్లోట్ ఆబ్జెక్ట్ కింద మార్చచ్చు. నీ దగ్గర ఒక డబుల్ వేరియబుల్ ఉంది, నెక్స్ట్ ఆ డబుల్ వేరియబుల్ని డబుల్ ఆబ్జెక్ట్ కింద మార్చచ్చు. నీ దగ్గర ఒక బులియన్ వేరియబుల్ ఉంది, ఆ బులియన్ వేరియబుల్ని బులియన్ ఆబ్జెక్ట్ కింద మార్చచ్చు. సో ఈ రేపర్ క్లాసెస్ అనేటువంటి ఒక టెక్నిక్, ఒక మెకానిజం ఉపయోగించి ప్రిమిటివ్ డేటా టైప్ వాల్యూస్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతిదానికి కూడా కరస్పాండింగ్గా ఉండేటువంటి రేపర్ క్లాస్ ఆబ్జెక్ట్ల కింద మార్చుకుంటాం. ఎందుకు సార్, ఆల్రెడీ వేరియబుల్స్ కింద ఉన్నాయి కదా, వాటిని మీరు ఆబ్జెక్ట్ల కింద ఎందుకు మార్చాలి? వెక్టార్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఇలా ఆబ్జెక్ట్ల కింద మార్చిన మిక్స్డ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. సో వెక్టార్స్ కెన్ హోల్డ్ మిక్స్డ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అంటే ఒక ఇండెక్స్లో ఇంటీజర్ ఆబ్జెక్ట్ స్టోర్ చేసుకుంటాం, దాని పక్కన తీసుకెళ్ళి ఫ్లోట్ ఆబ్జెక్ట్ పెట్టచ్చు, దాని పక్కనేమో స్ట్రింగ్ ఆబ్జెక్ట్ పెట్టచ్చు, దాని పక్కన బులియన్ ఆబ్జెక్ట్ పెట్టచ్చు, డబుల్ ఆబ్జెక్ట్ పెట్టచ్చు, లాంగ్ ఆబ్జెక్ట్ పెట్టచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్, మిక్స్డ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకోగలుగుతాం. అయితే ఇప్పటివరకు మనకి ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్స్ ఉన్నాయి తప్ప వాటిని ఆబ్జెక్ట్ మార్చగలిగే మెకానిజం మనకు లేదు. ఆబ్జెక్ట్లు ఏమున్నాయి, కేవలం స్ట్రింగ్స్ ఒకటే చెప్పాను నేను. స్ట్రింగ్ అనే ఒక క్లాస్ చెప్పాను తప్ప ఇంటీజర్ అనే క్లాస్ గురించి చెప్పాను, ఫ్లోట్ అనే క్లాస్ గురించి చెప్పాను, ఇప్పటివరకు చెప్పుకోలే. కానీ వెక్టార్స్ చూస్తే ఆబ్జెక్ట్లు మాత్రం స్టోర్ చేసుకుంటుంది, దానికి డేటా టైప్తో సంబంధం లేదు. డేటా టైప్ వేరియబుల్స్ని స్టోర్ చేసుకోండి. కానీ దగ్గర ఇప్పుడు ఉండేవన్నీ కూడా వేరియబుల్సే.
ఇంటిజర్ వేరియబుల్స్ ఉన్నాయి, ఫ్లోట్ వేరియబుల్స్ ఉన్నాయి, క్యారెక్టర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి, బులియన్ వేరియబుల్స్ ఉన్నాయి, లాంగ్ వేరియబుల్స్ ఉన్నాయి, డబుల్ వేరియబుల్స్ ఉన్నాయి. అక్కడ వెక్టార్స్ చూస్తే ఆబ్జెక్టులు మాత్రమే తీసుకుంటుంది, నీ దగ్గర చూస్తే ఓన్లీ వేరియబుల్సే ఉన్నాయి. అంటే నీ దగ్గర ఉండేటువంటి ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్స్ని ఆబ్జెక్టుల కింద మార్చగలిగేటువంటి ఒక మెకానిజం ఉండగలిగితే ఆ మెకానిజం ఉపయోగించి వెక్టార్స్లో వీటిలన్నింటినీ స్టోర్ చేసుకోగలుగుతాం. వెక్టార్స్ వల్ల పర్పస్ ఏంటంటే అన్ని ఇంచక్క మిక్స్డ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నింటినీ హోల్డ్ చేయగలుగుతుంది. నువ్వు ఇంటీజర్లు స్టోర్ చేసుకొచ్చుకొని తర్వాత కొన్ని ఫ్లోట్లు పెట్టుకోవచ్చు, తర్వాత డబుల్ వాల్యూస్ పెట్టుకోవచ్చు, బులియన్ వేరియబుల్స్ బులియన్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ పెట్టచ్చు. ఇలాగా మిక్స్డ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం వెక్టార్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది మొట్టమొదటి అడ్వాంటేజ్. రెండోది వ్యారీ ఇన్ సైజ్ వేరియేషన్ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఇది ఈ సైజే ఉండాలని పర్టికులర్గా స్పెసిఫికేషన్ లేదు. ఏ టైప్ ఆఫ్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది స్టోర్ చేసుకోగలుగుతుంది. మూడోది లెంత్ ఫిక్స్డ్ కాదు, యూ కెన్ ఎక్స్టెండ్ ది లెంత్ ఆఫ్ ది వెక్టర్. మొట్టమొదటి నేను వెక్టర్ యొక్క సైజు 2 తీసుకున్నా, అంటే 2 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుందాం అనుకున్నా, 2 ఆబ్జెక్ట్సే. తర్వాత ఇంకో 2 ఆబ్జెక్ట్స్ వచ్చాయి, సార్ నేను ఇంకో 2 ఆబ్జెక్ట్స్ స్టోర్ చేసుకోవచ్చా? ఎస్, స్టోర్ చేసుకోవచ్చు. వీ కెన్ ఎక్స్టెండ్ ది సైజ్ ఆఫ్ ది వెక్టర్. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ విచ్ వీ కెన్ యూజ్ విత్ వెక్టార్స్. వెక్టార్స్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా వచ్చేటువంటి అడ్వాంటేజ్ అది. సో వెక్టార్స్ గురించి నేర్చుకునే ముందు మనకి ఖచ్చితంగా అవగాహన ఉండవలసినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ర్యాపర్ క్లాసెస్. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో వెక్టార్స్ తర్వాత ర్యాపర్ క్లాసెస్ ఇచ్చాడు, కానీ ముందు ఏం చేయాలంటే ర్యాపర్ క్లాసెస్ గురించి నేర్చుకోవాలి. నేర్చుకుని అప్పుడు వెక్టార్స్ని క్రియేట్ చేయడం నేర్చుకుంటే ఈజీగా వస్తుంది అనమాట. ఎందుకంటే వాడు అక్కడ క్లియర్గా చెప్పింది ఏంటంటే వెక్టార్స్ కెన్ హోల్డ్ మిక్స్డ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ, నాట్ ఎట్ ఆల్ ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్స్. అది ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్స్ వాల్యూస్ని స్టోర్ చేసుకోదు, కేవలం ఆబ్జెక్టులు మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. రెండోది మిక్స్డ్ టైప్, ఎనీ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకుంటుంది. ఇప్పటివరకు నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది స్ట్రింగ్కి మాత్రమే. ముందర స్ట్రింగ్స్ గురించి కాన్సెప్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, అందులో ఏ ఆబ్జెక్ట్లు క్రియేట్ అయ్యాయి? S1, S2, S3 అవన్నీ వేరియబుల్స్ కాదు, అవన్నీ ఆబ్జెక్ట్స్. ఎందుకంటే దాని పక్కనే ఎవరి పక్కన ఉన్నాయి? అవన్నీ స్ట్రింగ్ అనేటువంటి ఒక కీవర్డ్ దగ్గర ఉన్నాయి. స్ట్రింగ్ ఈజ్ ఏ కీవర్డ్ విచ్ రిప్రజెంట్స్ ఏ క్లాస్. క్లాస్ పక్కన ఉండేది ఎప్పుడు కూడా ఆబ్జెక్టే. క్లాస్ పక్కన ఉండేది ఎప్పుడు కూడా ఏంటంటే ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇప్పటివరకు నీకు స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ గురించి తెలుసు, కానీ నాకు ఇంటీజర్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియదండి, వెక్టర్లో పంపించాలంటే ఫ్లోట్ తెలియదండి, డబుల్ తెలీదు, లాంగ్ తెలీదు, బులియన్ తెలీదు, అర్థమైంది, ఆ క్యారెక్టర్ తెలీదు. వాటి కోసం ఏం చేశాడంటే ర్యాపర్ క్లాస్ అనే కాన్సెప్ట్ ఇచ్చి, బాబు నువ్వు క్రియేట్ చేసే ప్రతి ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్ని కూడా ఆబ్జెక్ట్లోకి మార్చుకోవచ్చు. నువ్వు వన్స్ ఒకసారి ఆబ్జెక్ట్లో మార్చుకున్నావు అనుకోండి, వీటిని తీసుకెళ్ళి వెక్టర్లో కాపీ చేసుకోవచ్చు కదా. వెక్టర్స్లో పెట్టుకోవచ్చా, పెట్టుకోలేమా? సో వెక్టార్స్ యొక్క పర్పస్ అది. స్ట్రింగ్స్లో కేవలం స్ట్రింగ్స్ మాత్రమే స్టోర్ అవుతాయి, కానీ వెక్టార్స్లో మిక్స్డ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్లు స్టోర్ అవుతాయి. మిమ్మల్ని ఏమైనా వైవాలు అడుగుతారు, కెన్ వీ స్టోర్ వాల్యూస్ ఆర్ ద ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్స్ ఇన్ వెక్టార్స్? నో, నెవర్. వెక్టార్ అనేటువంటి ఒక క్లాస్, ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఇది ప్రీ డిఫైన్డ్ క్లాస్ అనగానే మీకు బ్రెయిన్లో ఏం రావాలి? ఇది ప్రీ డిఫైన్డ్ ప్యాకేజ్లో ఉంటుంది. ఇది java.util అనేటువంటి ప్యాకేజ్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? java.util అనేటువంటి ప్యాకేజ్లో వెక్టార్స్ అనేటువంటి ఒక క్లాస్ ఉంటుంది. ఈ క్లాస్ ద్వారా మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుని వెక్టార్స్ సేమ్ స్ట్రింగ్ లాగే వెక్టార్ ఏదో v1 ఈక్వల్ టు న్యూ వెక్టార్ అని క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ v1 దాంట్లో మిక్స్డ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఇంటీజర్ని, ఫ్లోట్ని, క్యారెక్టర్ని, డబుల్ని, లాంగ్ని, ఇలాంటి మిక్స్డ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం స్టోర్ చేసుకుంటాం. ఎలా స్టోర్ చేసుకోవాలంటే నీ దగ్గర ఉండే ఒక ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్స్ ఆబ్జెక్ట్ కింద మారాలి. అలా మారడానికి మన దగ్గర ఉండే ఒక మెకానిజమే ర్యాపర్ క్లాసెస్. సో వెక్టర్కి ర్యాపర్ క్లాసెస్కి ఉండేటువంటి సంబంధం అది, రిలేషన్ అది. సో ర్యాపర్ క్లాసెస్ ఆర్ యూజ్డ్ టు కన్వర్ట్ ద ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్స్ ఇంటూ కరస్పాండింగ్ ఆబ్జెక్ట్స్. కరస్పాండింగ్ ఆబ్జెక్ట్స్, నీ దగ్గర ఒక ఇంటీజర్ వేరియబుల్ ఉంది, దాన్ని ఇంటీజర్ ఆబ్జెక్ట్ కింద మార్చుకోవచ్చు. నీ దగ్గర ఒక ఫ్లోట్ వేరియబుల్ ఉంది, దాన్ని ఫ్లోట్ ఆబ్జెక్ట్ కింద మార్చుకోవచ్చు. నీ దగ్గర డబుల్ వేరియబుల్ ఉంది, డబుల్ ఆబ్జెక్ట్ కింద మార్చుకోవచ్చు. ఇలా మారినటువంటి ఆబ్జెక్ట్లు అన్నింటిని మిక్స్డ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కదా, నువ్వు క్రియేట్ చేసుకునే వెక్టార్లోకి కాపీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, mixed type of objects. They cannot store
vary in size. Wrapper classes are used to convert primitive data type variables into corresponding objects. Okay. Creating vectors. ఇక్కడ రాదు. Vector is a predefined class existed in ఎందులోను java.util package. Creating vector. చూడండి వెక్టార్ కీవర్డ్ సింటాక్స్ ఇది. వెక్టార్ నేమ్ న్యూ వెక్టార్ ఆఫ్ vector space vector name equal to new vector of example vector v is equal to new vector of declaring without size. Declaring without size. With size అలాగా vector v is equal to new vector of 3 అన్నాం. new vector of 3 అన్నాం with size. డిక్లేరింగ్ విత్ సైజ్. ఇది సైజ్ ఫిక్స్డ్ కాదు. అంటే 3 మీన్స్ ఇట్ ఇండికేట్స్ ఇట్ హోల్డ్స్ 3 ఆబ్జెక్ట్స్ ఇనీషియల్లీ. 3 ఆబ్జెక్ట్స్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సార్ నేను పెంచుకుందాం అనుకుంటున్నాను అనుకుంటే యాడ్ ఎలిమెంట్ అనే ఒక మెథడ్స్ ఉన్నాయి. మన స్ట్రింగ్లో మెథడ్స్ లాగే వెక్టర్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఉపయోగించుకుని మనం యాడ్ ఎలిమెంట్ అని చెప్పి 3ని మీరు పెంచుకోవచ్చు. ఇంకా మిక్స్డ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని పెంచుకోవచ్చు అనమాట. అదొక అడ్వాంటేజ్ వెక్టర్లో. ఇక్కడ చెప్పాం కదా. Size is not fixed. We can extend the size of the vectors. Length of the vector is not fixed. We can extend the length of the vector. సో ర్యాపర్ క్లాస్ మెథడ్స్ ఉపయోగించి ముందు ప్రిమిటివ్ డేటా టైప్స్ని ఎలా ఆబ్జెక్ట్ల కింద మారుద్దాం, ఒక గ్రూప్ ఆఫ్ మెథడ్స్ చూద్దాం. అప్పుడు మనం వెక్టర్స్ మెథడ్స్లోకి వద్దాం. wrapper classes represents
ఆబ్జెక్ట్స్ టు ప్రిమిటివ్ డేటా టైప్. మనకు తెలిసినటువంటి ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏమేంటి ఉన్నాయి? బులియన్, ఇది డేటా టైప్. దీనికి కరస్పాండింగ్ ర్యాపర్ క్లాస్ ఏముంది? ఏం ఒక్కర్లేదు, క్యాపిటల్ పెట్టడమే. ఇది బులియన్ ఉంది కదా, బి క్యాపిటల్ పెట్టండి, అది ఏమవుతుంది? ర్యాపర్ క్లాస్ అవుతుంది. ఇదేమో దీని ద్వారా క్రియేట్ చేసేది ఇటువంటిదేమో వేరియబుల్ అవుతుంది, దీని ద్వారా క్రియేట్ చేసేది ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ఏమవుతుంది? ర్యాపర్ క్లాస్ కాబట్టి. అదైందా? క్యారెక్టర్. నెక్స్ట్ డబుల్. ఓకే. ఫ్లోట్. ఇంట్, ఇంటీజర్, లాంగ్. సో బులియన్ అనేది డేటా టైప్ అయితే దీనికి కరస్పాండింగ్ ర్యాపర్ క్లాస్ ఎవరు? సో ర్యాపర్ క్లాసెస్ యొక్క పర్పస్ ఏంటి అంటే ప్రిమిటివ్ డేటా టైప్ వాటిని ర్యాపర్ క్లాస్ ఆబ్జెక్ట్స్ కింద మార్చి వెక్టర్స్లో కాపీ చేసుకోవడం కోసం మనం ఉపయోగిస్తాం అన్నమాట. అర్థమైందండి? అయితే వీటికి మెథడ్స్ ఏమేంటి ఉన్నాయి? న్యూమరిక్ మెథడ్స్. టు కన్వర్ట్ primitive data type to corresponding object. ఇప్పుడు ఒక్కటే చూద్దాం. ఇందులో న్యూమరిక్ ఏమేంటి ఉన్నాయి? డబుల్, ఫ్లోట్, లాంగ్, ఇంటూ. వీటి గురించి చూద్దాం. వీటిని ఎలా మార్చాలి? దేంట్లోకి? ర్యాపర్ క్లాస్లో మార్చాలి. చూడండి, ముందు ఇంటీజర్ చూడండి. ఇంటీజర్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఇంట్ వాల్ అని తీసుకున్నా. ఆబ్జెక్ట్ ఏం తీసుకున్నాండి? ఇంట్ వాల్. నేను పైన కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నా. చూడండి, ఇంట్ I = 10, లాంగ్ L = 20, డబుల్ D = 50, ఫ్లోట్ PI = 3.143F. అర్థమైందా? ఇవి డిక్లేర్ చేసుకున్నాయి. ఇవన్నీ వేరియబుల్స్. వీటిని ఇప్పుడు ఎందులోకి మార్చాలి? ఆబ్జెక్ట్స్లో మార్చాలి. ముందు ఇంటీజర్ తీసుకున్నాం. ఇంటీజర్ కరస్పాండింగ్ ర్యాపర్ క్లాస్ ఇది ఇంటీజర్. ఇది ర్యాపర్ క్లాసు, ఇది ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. ఇంటీజర్ ఆఫ్ I. ఇక్కడ I ఆల్రెడీ ప్రిమిటివ్ డేటా వాల్యూ కదా, ఎందులోకి మారుతుంది? ర్యాపర్ క్లాస్లోకి మారుతుంది అన్నమాట. అర్థమైందా? న్యూ ఇంటీజర్ ఆఫ్ I అనగానే మామూలుగా కనిపించే I ఇంటీజర్ ఆబ్జెక్ట్ కింద మారుతుంది. అదేవిధంగా ఫ్లోట్ తీసుకోండి. ఫ్లోట్ వాల్ = న్యూ ఫ్లోట్ ఆఫ్ F, PI. ఇదే డబుల్ తీసుకోండి. డబుల్ D వాల్ = న్యూ డబుల్ ఆఫ్ D. అదే లాంగ్ తీసుకోండి. లాంగ్ L వాల్ = న్యూ లాంగ్ ఆఫ్ L. ఇక్కడ ఏం జరుగుతుందంటే మన పైన కనిపించేటువంటి I, L, D, P, I అనేటువంటి 4 ప్రిమిటివ్ వేరియబుల్స్ కూడా ఎలా మారుతాయి? ఆబ్జెక్ట్స్ కింద మారుతాయి. ఇక్కడ మీకు కనిపించేటువంటి ఇవన్నీ కూడా ర్యాపర్ క్లాస్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ర్యాపర్ క్లాస్ ఆబ్జెక్ట్స్ కింద మారుతాయి. దేని మార్చాను? I
LPID ఈ 4 ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్స్ దేని కింద మారే? ఇప్పుడు I అనేది వేరియబుల్ అయింది, ఇంట్ వాల్యూ ఏమైంది? ఆబ్జెక్ట్ అవుతుంది. L అనేటువంటిది వేరియబుల్ అయింది, దీనికి కరస్పాండింగ్ L వాల్యూ అంటే ఆబ్జెక్ట్. ఇప్పుడు వీటిని మీరు వెక్టర్లో కాపీ చేసుకోవచ్చు. అర్థమైందా?